ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నాన్నగారు, మరి మార్చ్ 29 మరియు 30లో మీన రాశిలోకి షష్టగ్రహ కూటమి వస్తుంది అని చెప్తున్నారు. మరి నలుగురు చాలా రకాలుగా భయపెడుతున్నారు చెప్పాలంటే. మరి దాని గురించి వివరణ కొంచెం ఇవ్వగలిగితే బాగుంటుంది. మరి దాని ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి ఉగాది పంచాంగంలో ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? వారి గోచారాలు ఏమన్నా మారుతాయా? అలాంటివి కూడా. ఇంకా దీనికి పరిహారాలు ఏమేమి ఉంటాయి ఇవి కూడా చెప్పండి. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏ రాశికి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి, వాటి పరిహారాలు ఏంటి కూడా చెప్పండి. ఇది నాన్న మనకి ఉగాదిలో ఉన్నటువంటి ఈ ఈ రకమైనటువంటి లగ్నం అంటారు దీన్ని, అంటే జగన్ లగ్నం అంటారు దీన్ని. ఈ లగ్నం ప్రకారంగానే మనం ఈ సంవత్సర ఫలితాలు మొత్తం చెప్తాం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ మేషం వృషభం. మనము ఇందాక అనుకున్నాము ఇక్కడ షష్టగ్రహ కూటమి ఉంది, కానీ ఇక్కడ 7 ఉన్నాయి. రైట్, ఓకే. అంటే ఈ యొక్క 30వ తారీఖు మాత్రమే ఇక్కడ ఈ సప్తగ్రహాలు ఉన్నాయి. బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి సప్తగ్రహ కూటమి కూడా ఉంది ఆ రోజు మనకి ఉగాది నుంచి. ఇక్కడ ఈ అందరూ భయపడేది ఇక్కడే మనం అనుకున్నట్టు ఈ రాహువు శుక్రుడు ఈ రెండింటికి ఇక్కడ శుభస్థానం, శనికి ఇక్కడ శుభస్థానమే, రవికి శుభస్థానమే. ఈ బుధుడు ఒక్కడికే నీచస్థానం, డెబిలేటెడ్. నీచపడినటువంటి గ్రహం ఎప్పుడు కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ప్లస్ లగ్నం కూడా మీ లగ్నం అవ్వడం వల్ల లగ్నాతు సప్తమాధిపతి అంటే ఈ అధిపతి బుధుడు అనేవాడు. ఈ బుధుడు అనేవాడు ఈ లగ్నం నుంచి సప్తమాధిపతి స్థానానికి అధిపతి. వీడు కాస్త నీచబడ్డాడు. అంటే మిత్రుల వల్ల, సోదరుల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, పార్ట్నర్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సప్తగ్రహ కూటమిలో ఉన్నటువంటి ఒకే ఒక నెగిటివ్ ప్లానెట్ ఏదంటే బుధుడు ఒక్కడు మాత్రమే. కొంతమంది రాహు కూడా ఎఫెక్ట్ అనుకుంటారు, కానీ ఇక్కడ రాహు ఎఫెక్ట్ కాదు. కానీ ఇక్కడ రాహు శుక్రుడు కలిసి ఉండడం అనేది కొంత ఎఫెక్ట్ పడుతుంది. అంటే భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగించే అవకాశం రాహు శుక్రుడు కలిసిన వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తాం ఈ వారం మొత్తంలో కూడా. ఈ లగ్నంలో ఇప్పుడు చూసుకోండి, ఈ లగ్నంలో మనకి ఈ సంవత్సరంలో శని మీనంలోకి వచ్చేసాడు. రాహు ఇప్పుడు మారుతాడు. అంటే ఈ రాహు అనేవాడు యాంటీ క్లాక్ వైజ్గా మారుతాడు. రాహు మారుతాడు. ఇక్కడ మెయిన్ చూడాల్సింది రాహు, శని, కేతువు, గురుడు. ఈ 4 ప్లానెట్ పొజిషన్తోనే గోచార ఫలితాలు చెప్తారు. జన్మజాతకాలు అన్నింటినీ పరిశీలించాలి. ఈ 9 గ్రహాలని పరిశీలన చేయాల్సిందే. సో ప్రస్తుతాన్ని మాత్రం గోచారంలో శని, రాహుని, కేతువుని మరియు గురుగ్రహాన్ని. ఈ గురుడు ఇక్కడ మారిపోతాడు. ఆయన 2 నెలల్లో ఈయన ఇక్కడికి వచ్చేస్తాడు. సో మిథున రాశి వారికి జన్మంలోకి వచ్చేస్తాడు. కాబట్టి ఈ రకమైనటువంటి గ్రహ పరిస్థితుల వల్లనే ఈసారి మనకి కొంత తారుమారు, అంటే జాతకాలు కొంత తారుమారే అవకాశం ఉంటుంది. ఈ లెక్క ప్రకారం గోచార ఫలితాలు నేను తప్పకుండా మీకు ఈ పొజిషన్ చూపిస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ చంద్రన్, రాహు, శని మీనంలో ఉండడం, గురుడు వృషభంలో ఉండడం, కేతు వచ్చేసి మీకు సింహంలోకి వస్తాడు, రాహు వచ్చేసి కుంభంలోకి వస్తాడు. ఈ సింహంలో కేతువు, కుంభంలో రాహు వచ్చినప్పుడు కూడా పొజిషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నిటినీ మనం చేసుకొని ఫస్ట్ 6 మంత్స్ ఒకలాగా, ఫస్ట్ 4 మంత్స్ ఒకలాగా, ఫస్ట్ 3 మంత్స్ ఒకలాగా, ఒక్కొక్క రాశికి ఒక ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మేషరాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బందులు ఉన్నా రాహు ఏకాదశికి వచ్చినప్పుడు మంచి పొజిషన్ ఇస్తాడు. అలాగే మిథునంలోకి గురుడు వచ్చినప్పటికీ అనారోగ్యం ఇచ్చిన ఆర్థిక లాభాన్ని కలిగిస్తాడు. అలాగే కేతు సింహంలోకి వచ్చినప్పుడు సంతాన యోగం కలిగిస్తాడు. బట్ ఈ సింహంలో ఈ రాశి వారికి అనారోగ్యం ఇస్తాడు. ఇలా మనము ఈ ప్లానెట్ పొజిషన్ బట్టి మీకు అన్ని వివరాలు చెప్పే ప్రయత్నం మేషరాశి నుంచి మీన రాశి వారికి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం. మరి ఇప్పుడు నాన్నగారు చెప్పినందువల్ల కొంచెం ప్రశాంతంగా మనం ఉండగలగచ్చు. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. బట్ కొంచెం మైనర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి దానికి కూడా పరిహారం చెప్పారు. సో అవి ఫాలో అవ్వకుంటూ ఉంటే మంచిగా ఉంటుంది అందరికీ. మరి మన కాన్ఫిడెన్స్తో మరియు తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్తో మనమందరం ముందరికి సాగాలని. సర్వేజన సుఖినో భవంతు.